ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం। ఈరోజు వీడియోలో బట్టిపోలు గ్రామంలో వెంచేసి ఉన్నటువంటి శ్రీ వాసవి అమ్మవారి తరపున బట్టిపోలు అద్దేపల్లి గ్రామంలో ఆర్య వైశ్య ఆడపడుచులు అందరూ కూడా శ్రావణ మాస సాయను సమర్పించడం జరిగిందండి। ఈ ఉత్సవంలో బట్టిపోలు అద్దేపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఆర్య వైశ్య ఆడపడుచులు అందరూ కూడా కలిసి అమ్మవారి సాయను తీసుకుని ఊరేగింపుగా ఊరంతా ఊరేగించడం జరిగిందండి। ఆ తర్వాత అమ్మవారికి సమర్పించినటువంటి సాయను గ్రామ దేవత అయినటువంటి శ్రీ దండి పార్వతి అమ్మవారి గుడి వద్దకు తీసుకువెళ్ళి అమ్మవారికి కూడా సాయ సమర్పణ జరిపించారండి। అదేవిధంగా ఈ నెల 25వ తారీఖున వాసవి అమ్మవారికి కూడా సాయ సమర్పణ కార్యక్రమం అనేది జరపబడుతుందండి, అందరూ ఆదివాసీ మహిళలచే। ఈ సందర్భంగా అమ్మవారి చిత్రపటాన్ని కూడా వాసవి అమ్మవారి చిత్రపటాన్ని కూడా ఊరేగించడం జరిగిందండి। ఈ వీడియోలో మీరు అది చూస్తూనే ఉన్నారు చూడండి। ఆర్యవైశ్య ఆడపడుచులు అందరూ కూడా కలిసి చక్కగా అమ్మవారి సాయను మోసుకు వెళ్ళి ఊరంతా ఊరేగించి గ్రామదేవత దండి పార్వతి అమ్మవారి గుడి వద్దకు తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పించడం జరిగిందండి। ఈ సందర్భంగా గ్రామ దేవత అయినటువంటి శ్రీ దండి పార్వతి అమ్మవారిని కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి। ఈమె దండి పార్వతి అమ్మవారండి, బట్టిపోలు గ్రామ దేవత, మహాశక్తి స్వరూపిణి, ఆది పరాశక్తి, శక్తివంతమైన దేవత అండి। అందువల్ల ఎవరైనా సరే శ్రావణ మాస సాయను సమర్పించేటప్పుడు ముందుగా ఈ అమ్మవారికి సమర్పించి తర్వాత వారి కుల దేవతలకు సమర్పించడం జరుగుతుంది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।